బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు సీనియర్ సివిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇది ఆయనకు పెద్ద ఊరటగా మారింది. ఈ కేసు 2023 సంక్రాంతి సంబరాల సమయంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో జరిగిన లక్కీ డ్రా వ్యవహారంతో సంబంధాన్ని కలిగి ఉంది. అప్పట్లో అంబటి రాంబాబు మంత్రిగా ఉన్నారు. సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీ డ్రా నిర్వహించి పెన్షనర్ల నుంచి డబ్బులు వసూలు చేశారని, అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ప్రతి పెన్షనర్ నుంచి నెలవారీ పెన్షన్లో 200 కట్టి 2 లాటరీ టికెట్లు ఇచ్చారని, ఇది చట్టవిరుద్ధంగా జరిగిందని ఫిర్యాదు చేశారు. ఈ ఆధారంగా సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అంబటి రాంబాబును అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయన అక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పోలీసులు ఆయన కస్టడీలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. కానీ కోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించింది. అంబటి రాంబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను పరిశీలించి బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పుతో అంబటి రాంబాబుకు ఊరట లభించింది. జైలు నుంచి బయటకు రావడానికి ఇది మార్గం సుగమం చేసింది. అయితే ఇతర కేసుల్లో ఏమైనా ఉంటే మరిన్ని చట్టపరమైన దశలు ఉండొచ్చు. దీంతో కోర్టు నిర్ణయం ప్రకారం ఆయన కాసేపట్లో బయటకు రానున్నారు.